ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది. చాణక్యుడి ప్రకారం రాజు కన్నా శక్తిమంతులు ఎవరో తెలుసా? నిన్ను నువ్వు అదుపులో పెట్టుకుంటే ప్రపంచాన్ని కూడా అదుపులో పెట్టుకున్నట్టే. ప్రపంచం పైన పట్టు ఉండి నీపైన నీకు పట్టులేకపోయినా ప్రపంచంతో గెలవలేరు. చాణక్యుడు ఈ విషయాన్ని బలంగా నమ్మాడు. ఇదే విషయాన్ని తన శిష్యులకు చెప్పాడు. దాన్నే ఇంద్రియ జయ అని అంటారు. ఇంద్రియాల మీద అదుపు ఉండాలని చాణక్యుడు చెబుతారు. ఆ ఇంద్రియాలేంటంటే కామం, క్రోధం, మదం, మనం, హర్షం. కామం అంటే బలమైన కోరిక, అధిక వ్యామోహం. కొంతమంది నాయకులకు అధికారం అధిక వ్యామోహాన్ని కలిగిస్తుంది. వారిలో ఉన్న ఈ లక్షణం వారిలోని మంచితనాన్ని చంపివేస్తుంది. ఇది వారిని ఒక వలలోకి నెట్టివేస్తుంది. దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెబుతాడు. అదే మంచి నాయకుడిని ఎదగనీయకుండా ఆపేది క్రోధం. ఈ క్రోధం వారి అదుపులో కూడా ఉండదు. తరువాత వచ్చేది లోభం, అంటే అత్యాశ. ఈ అత్యాశ వెంట పరిగెత్తితే కూడా తీవ్ర నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇలా ఉంటే తన స్వార్థం కోసమే ఆలోచిస్తాడు. తరువాత గర్వం. మనిషికి ఆత్మగౌరవం ఉండాలి, కానీ గర్వం ఉండకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. అందరికంటే తానే గొప్ప అనుకున్నవారు జీవితంలో పైకి రాలేరు. మంచి నాయకుడిగా అయ్యేందుకు ఆస్కారం లేదని చాణక్యుడు అంటాడు. ఇక మదం. ఈ మద లక్షణం ఎవరి మాట వినకుండా చేస్తుంది. తమకు మాత్రమే అన్ని తెలుసు అనే భావనను వారిలో కలిగిస్తుంది. మదంతో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా నష్టపోతారు. ఒకవేళ నష్టపోయినా కూడా తాము చేసిందే రైట్ అనే నిర్ణయానికి వస్తారు. హర్షం లక్షణంతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ కోసం, ఎక్కువ సంతోషం. ఈ లక్షణాలున్న సమయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటాడు. ఒక రాజే అన్నీ చేయగలుగుతాడని మనమనుకుంటాం గాని చాణక్యుడు దీనికి వ్యతిరేకం. రాజును నడిపించే రాజు వెనక నుండి శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునేవారు కూడా ఉంటారని చాణక్యుడు చెబుతాడు. ఒక రాజుకు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో గురువులు ఆదుకుంటారు. కాబట్టి రాజుకు గురువు చాలా అవసరం. తరువాత సలహాదారులు. ఒక నాయకుడు ఎదగాలంటే సలహాదారులు చాలా అవసరం. ఆ తరువాత వచ్చేది స్నేహితులు. ఎదగాలంటే మంచి సలహాలు ఇచ్చే స్నేహితులు కూడా చాలా ముఖ్యం. ఒక రాజు శక్తివంతంగా ఉంటే ఆ రాజ్యంలోని మంత్రులు, ప్రజలు శక్తివంతంగా ఉంటారు. అదే సోమరిగా ఉంటే రాజ్యంలోని పనులు కూడా అలాగే ఉంటాయని చాణక్యుడు చెబుతున్నారు. చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. మౌర్య రాజ్యంలో సలహాదారుడిగా ఉన్న చాణక్యుడు యుద్ధంలో ఎలా గెలవాలో రాజులకు సలహా ఇచ్చాడు. అలా అనేక రాజ్యాలు గెలవడానికి చాణక్యుడు పరోక్షంగా కారణమయ్యాడు. చాణక్యుడి ప్రకారం ఎంత పెద్ద శత్రువుకైనా ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతపై ఆచితూచి సమయం తీసుకొని దెబ్బ కొడితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మన పోటాదారులను ఎట్టి పరిస్థితుల్లో అలాగే వదిలివేయొద్దని చాణక్యుడు చెబుతున్నాడు. అలా వదిలివేయడం వల్ల మనమే నష్టపోతామని చెబుతాడు. సమయం కోసం వేచి చూడాలని అంటాడు.